ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ న్యూ ఫైల్ మనం తీసుకోవాలి. న్యూ ఫైల్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఇక్కడ మనకి యూనిట్స్లో ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏ సైజు మనం తీసుకోవాలి అంటే ఇక్కడ ప్రింట్ అనే ఒక ట్యాబ్లోకి మనం వెళ్తాం. ఫస్ట్ వెళ్తే ఇక్కడ ప్రింట్లో లెటర్ సైజ్, లీగల్ సైజ్, టాబ్లెటిక్ సైజ్ అని మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అయితే జనరల్గా మనం ప్రింట్ చేసేది మనకు కావాలి కాబట్టి దాన్ని మనం A4 షీట్ అని అంటారనమాట. సో A4 షీట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్రియేట్ అని చెప్తే నాకు అప్పుడు ఏమవుతుందంటే A4 షీట్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే. సో డాక్యుమెంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత జనరల్గా మనకి ఇది ఏ, ఇది బి, అది సి మనకి జనరల్గా అయిపోయింది. అయితే ఇక్కడ నాకేంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని నేను డిజైన్ చేయాలి అనుకున్నాను. ఆబ్జెక్ట్ ఇన్ ద అదర్ సెన్స్ నాకు ఒక లోగో టైప్ లాగా నేను ఏదైనా క్రియేట్ చేయాలి, ఒక డిజైన్ అంటే ఒక కొత్తగా నేను ఏదైనా క్రియేట్ చేయాలి అనుకున్నాను. సో క్రియేట్ చేయాలి అంటే అప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మన అందరికీ బాగా తెలిసింది ఏంటంటే HDFC బ్యాంక్ అనే ఒక బ్యాంక్ ఉంటుంది, దానికి ఒక లోగో అనేది మనకు ఉంటుంది. అయితే ఆ లోగో నేను చేయాలి అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. మరి చేయాలి అనుకుంటే ఇక్కడ నాకు ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది. ఇక్కడ నేను ఇలా క్లిక్ చేస్తే నాకు ఏమైందంటే ఇక్కడ నాకు ఒక రెక్టాంగులర్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 15 విడ్త్ ఇచ్చేసి అలాగే ఇక్కడ కూడా నేను 15 విడ్త్ అనేది ఓకే అని చేశాను. సో ఇప్పుడు ఏమైందంటే నాకు ఇది ఒక స్క్వేర్ బాక్స్ లాగా నాకు కనిపిస్తుంది. మరి దీని మీదన కలర్ కావాలి మనకి కదా. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫిల్ అని అంటారు. దీన్ని 2 సార్లు డబల్ క్లిక్ చేసి ఇందులోని మనం హారిజంటల్ కలర్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసి ఓకే అంటే ఇక్కడ నాకు రెడ్ కలర్ అనేది నాకు మెజర్మెంట్తో వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే దీన్ని మరొక స్క్వేర్ బాక్స్ నేను క్రియేట్ చేయాలి. మరొక స్క్వేర్ బాక్స్ నేను ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మళ్ళీ మనం ఇందాకలా ఎలా అయితే క్లిక్ చేసామో అలా మనం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇంకా సింపుల్గా అయితే మనం ఏం చేయాలంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ కాపీ అని తీసుకొని మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ అని చెప్తా. సో చెప్పిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను స్కేల్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 70% నేను ఇక్కడ తగ్గిస్తాను. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు ఇది 70% తగ్గింది. అయితే ఇప్పుడు నాకు మరొక డౌట్ వచ్చింది. ఏంటంటే ఇది వేరే ఆబ్జెక్ట్, ఇది వేరే ఆబ్జెక్ట్ కదా. సో ఇప్పుడు నేను ఈ 2 ఇలా నేను సెలెక్ట్ చేశాను. అయితే ఆ 2 మనం సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాపర్టీస్లో ఏంటంటే అలైన్ అని మనకి ఒక ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. ఓకే,
ఇక్కడ అలైన్ లెఫ్ట్ అని ఉంటుంది, ఇక్కడ ఏంటంటే అలైన్ హారిజంటల్ సెంటర్ అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ అలైన్ హారిజంటల్ అనేది నేను క్లిక్ చేశాను. అలాగే ఫర్ సపోజు మనం ఇక్కడ తీసుకుంటా, అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ నాకు అలైన్మెంట్ ఇక్కడ చూసారా, నాకు ఇలాగ మారుతుంది పొజిషన్స్. ఓకే, ఇక్కడ అది అయిపోయింది, అంటే ఈ 3 పొజిషన్స్కి అలా వచ్చింది. కానీ ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మీదకి వెళ్ళింది, ఇదేమో సెంటర్కి వచ్చింది. అంటే అర్థం ఏంటి? సో నేను ఈ సెంటర్ది నేను క్లిక్ చేసుకుంటే 2 ఆబ్జెక్ట్స్, అంటే నాకు ఎక్కడ ఉన్న ప్రపంచంలో నాకు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నా కూడా అది సెంటర్కి వస్తుంది. మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది తీసుకున్నాం, అలాగే ఇది తీసుకున్నాం. సో చూసారా, సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది అయిపోయిన తర్వాత నేనేం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి పాత్ ఫైండర్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో సబ్ట్రాక్ట్ అని ఇవ్వగానే నాకు అదేమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు సబ్ట్రాక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఈ మధ్యలోని ఒక స్క్వేర్ బాక్స్ బ్లూ కలర్ది నాకు కావాలి. ఓకే, సో ఇప్పుడు నేను రెక్టాంగులర్ బాక్స్ని తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఇందాకలా 15 ఇచ్చాను కదా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విత్ ఏమో 10 అని ఇస్తాను, ఇక్కడేమో హైట్ ఏమో 10 అని ఇస్తాను. సో ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇలా వస్తుంది. ఇందులోని ఏదో ఒక పిచ్ కలర్ కాకుండా ఇక్కడ నేను ఏం చేయాలంటే ఒక బ్లూ కలర్ని ఇవ్వాలన్నమాట. అంటే అది బ్లూ కలర్లో మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫర్ సపోజు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ని ఇలా నేను సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఇందాకలాగే మళ్ళీ నాకు ఈ 2 ఆప్షన్స్ని నేను క్లిక్ చేసుకున్నాను అనుకోండి. సో సెంటర్కి వచ్చింది, బాగానే ఉంది. కానీ అక్కడ ఏమైందంటే నాకు ఈ ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్కి టచ్ అయిపోయింది. సో అలా టచ్ అవ్వకూడదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మేషన్లోకి వెళ్ళి స్కేల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఈసారి ఇక్కడ 70% ఉన్నదాన్ని నేను ఏం చేస్తానంటే ఒక 40% పెట్టుకుంటాను అనమాట. అంటే ఇక్కడ ఓకే అని చెప్పాను అనుకోండి. సో 40% అంటే నాకు మరీ చిన్నదైపోయింది. సో అందుకని నేను ఏం చేస్తానంటే మళ్ళీ ట్రాన్స్ఫార్మేషన్స్లో స్కేల్లోకి వెళ్ళి ఈసారి ఒక 60% పెట్టుకొని ఓకే అని చెప్తాను. కానీ ఈసారి ఏమైంది, మళ్ళీ అది సైడ్కి వెళ్ళిపోయింది. సో మళ్ళీ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇందాకలాగే మన అలైనింగ్ చేసుకుంటే ఇక్కడ అక్కడికి వచ్చేసింది. ఓకే, సో మళ్ళీ దీన్ని పక్కన ఇలా పెట్టుకుంటాను అందాకలకి. ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు మళ్ళీ ఒక రెక్టాంగులర్ బాక్స్ని నేను ఇలాగా డిజైన్ చేసుకున్నాను. ఓకే, దీనికి మీకు కావాలంటే ఏదో ఒక అన్నోన్ కలర్ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇందాకలాగే నేను 2 కూడా సెంటర్కి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, నేను సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి, పాత్ ఫైండర్ ఆప్షన్స్కి వెళ్ళాలి, సబ్ట్రాక్ట్ అని ఇవ్వాలన్నమాట. సో సబ్ట్రాక్ట్ అనగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ సబ్ట్రాక్ట్ అయిపోయింది. ఓకే, సబ్ట్రాక్ట్ అయిపోయింది, బాగానే ఉంది నాకు. కానీ నేను ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ నాకు ఈక్వల్గా ఉండాలి కదా కటింగ్ అనేది. సో అందుకని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని తీసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ
ఆల్ట్ డ్రాగ్ చేస్తా. ఆల్ట్ డ్రాగ్ చేస్తే నాకు ఏమవుతుంది, అక్కడ ఆటోమేటిక్గా నాకు మరొక కాపీ వస్తుంది అనమాట. అర్థమైందా? సో మరొక కాపీ రావడంతో నాకు ఏమవుతుందంటే, ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి రొటేట్ 90 degrees క్లాక్ వైజ్ అని చెప్తాను. అప్పుడు అది ఏమవుతుందంటే నిటారుగా నించుంటుంది అనమాట. ఓకే, సో అది అయిపోయింది, అక్కడికి కథ వదిలేయండి. సో ఇప్పుడు మళ్ళీ మనం దీని కథలోకి వచ్చేస్తే, సబ్ట్రాక్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ని మనం తీసుకుంటే అది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఇలా నేను సెలెక్ట్ చేసుకొని ఈ రెండు ఆబ్జెక్ట్స్ని నేను ఇలాగా సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి మళ్ళీ ఇక్కడ రెండో కూడా ఇలా సెంటర్కి నేను పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అని చెప్తే నాకు అక్కడికి అది సబ్ట్రాక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను సెంటర్కి అలైన్ చేసుకోగానే ఇప్పుడు ఏమైంది, నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా లోగో అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక డిజైన్ చేయాలంటే నాకు ఫస్ట్ ఏంటంటే ఆ షేపు ఎలాగుంది, దానికి ఏంటి రిక్వైర్ అవుతుంది, మనం ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి అనేది మనం తెలుసుకుంటే ఇక్కడ వర్క్ అనేది సింపుల్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ నేను ఇంత కన్ఫ్యూషన్ కాకుండా సింపుల్గా చూడండి, మళ్ళీ ఒకసారి మనం ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుంటే ఇక్కడ డైమెన్షన్ అనేది నాకు లేదు అంటే అవ్వదు కదా, నాకు కంపల్సరీగా కావాలి. ఓకే, దీనికి నేనేం చేస్తానంటే ఇక్కడ రెడ్ కలర్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రాపర్టీస్లో డబ్ల్యూ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. డబ్ల్యూ అంటే ఏంటంటే విత్ అని అర్థం. సో ఇక్కడ నేను ఈసారి 18 అని పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ హైట్లో కూడా 18 అని పెట్టుకున్నాను. సో అనుకోకుండా అది ఏమైందంటే నాకు ఒక స్క్వేర్ బాక్స్ కింద క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ Ctrl+C ఫర్ కాపీ, Ctrl+V ఫర్ పేస్ట్. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ డబ్ల్యూ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నేను విత్లోనేమో 12 అని చెప్పాను, హైట్లోనేమో 12 అని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటాను, అలైనింగ్ హారిజంటల్లోకి వెళ్తాను, అలైన్ సెంటర్లోకి వెళ్తాను. ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి పాత్ ఫైండర్లో సబ్ట్రాక్ట్ అని చెప్తాను. అయిపోయింది కదా అక్కడికి. ఓకే, అలా వదిలేయండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఒక రెక్టాంగులర్ బాక్స్ని ఇక్కడ ఇలాగ డ్రా చేసుకున్నాను. ఓకే, దీనికి కూడా ఒక కలర్ ఏదో నేను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే Ctrl+C చేస్తాను, Ctrl+V చేస్తాను. దీనికేమో ఆబ్జెక్ట్లోకి వెళ్తాను, అలాగే ట్రాన్స్ఫార్మేషన్స్లోకి వెళ్ళి రొటేట్ 90 degrees అని చెప్పేసి దీన్ని ఇలా పక్కన పెట్టుకుంటాను. ఓకే, సో ఇదేమో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మళ్ళీ అలైనింగ్లోకి వెళ్ళిపోయి ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఇవ్వగానే నాకు ఇలా వస్తుంది. సో ఇలా రాగానే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అని అంటే ఇలా అయిపోతుంది. మళ్ళీ ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి, అలైనింగ్లోకి వెళ్తే సో ఇక్కడ నాకు ఇలా సెంటర్కి వచ్చింది. ఆ తర్వాత ఆబ్జెక్ట్లోకి వెళ్ళి
పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అంటే సబ్ట్రాక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక ఆబ్జెక్ట్నేమో నేను ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత దీనికేమో ఇక్కడ బ్లూ కలర్ దగ్గరకు వచ్చేసి బ్లూ కలర్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ విత్కి వచ్చేసి నేనేమో ఇక్కడ 10 అని పెడుతున్నాను విత్లో. అలాగే హైట్లో కూడా నేనేమో 10 అని పెట్టుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఈ రెండు ఆబ్జెక్ట్స్ని కూడా ఇలా సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి ఇందాకలాగే రెండు అలైన్మెంట్స్ మార్చుకోగానే సో ఇక్కడ ఏమైందంటే అయితే ఇక్కడ నేను ప్రాపర్గా ఎందుకు మనం చెప్పలేకపోతున్నామంటే సో దిస్ ఈజ్ నోన్ హ్యాజ్ ఏ అప్రాక్సిమేట్ డిజైన్స్. అంటే మనకి వాడు ఎలా డిజైన్ చేశాడో మనకు తెలియదు. సో బట్ మనం ఇక్కడ ఏంటంటే మనకున్న పరిధిలో సో ఇక్కడ నేను మళ్ళీ విత్ 8 ఇచ్చేసాను, ఇక్కడ హైట్ కూడా 8 ఇచ్చేసాను. ఓకే, సో నో ప్రాబ్లం, మారిపోయింది. ఇక్కడ ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్షన్ చేసుకున్నాను, ఇలా నేను అలైనింగ్ చేసుకున్నాను. సో అది ఈరోజు